ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిద్దరూ 10కే వచ్చేసారా? 1 అవర్ లేట్ అయిందని నేను తిడితే నాకు సారీ చెప్పారా? నాన్న చూసారా, ఇప్పుడు చెప్పిన మాట ఇప్పుడే మర్చిపోయింది. నాకిప్పుడు క్లియర్గా అర్థమైందమ్మా. మీ అమ్మ మతిమరుపు కారణంగా మీరిద్దరూ ఇంకా ఇంటికి రాలేదనుకుని ఇప్పటి వరకు టెన్షన్ పడ్డాను. మీరొచ్చిన తర్వాత మిమ్మల్ని తిడదామనుకున్నాను కూడా. అయ్యో అది కాదండి, ఇదంతా ఏదో మాయలా ఉంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటున్నావా అమ్మా? నువ్వు బంగారు తల్లివమ్మా, నువ్వెందుకు అబద్ధం చెప్తావు? మతిమరుపు వచ్చిన వాళ్ళకి అంతా అయోమయంగానే ఉంటుంది. నేను భర్తనని, నువ్వు కూతురువని ఇంకా గుర్తుంది. అందుకు మనం అదృష్టవంతులమ్మా. సరే సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. అమ్మా గుడ్ నైట్. ఇదిగో, ఉదయం నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒకసారి గుర్తు చేయి నాకు. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తా. అయ్యో, వాళ్ళు 10 కల్లా వచ్చేస్తే నేను మర్చిపోయానా? నిజంగా నాకు మతిమరుపు వచ్చిందా? ఏంటిది? తీసుకోండి, రాయండి. అవతల షాపుకు టైం అవుతుంటే ఇప్పుడు రాయమంటావేంటి? షాపుకు వెళ్ళాక. షో, మాట్లాడకండి. చెప్పింది రాయండి. సరే చెప్పు. సోమవారం ముత్యాలహారం గాజులు, మంగళవారం పగడాల దండలు, ఉంగరాలు. ఏంటి పెద్దమ్మా, పెద్దనాన్నతో ఏదో రాయిస్తున్నావు? హోంవర్కా? షో, సైలెన్స్ ప్లీజ్. బుధవారం పచ్చల పథకాలు. అన్నయ్య షాప్. షో, డోంట్ డిస్టర్బ్. లక్ష్మీవారం వచ్చి పుష్యరాగం కమ్మలు. ఏంటి రాస్తున్నారు? సైలెన్స్ ప్లీజ్. డోంట్ డిస్టర్బ్. ఇవన్నీ మా డైలాగులు కాదమ్మా, పెద్దమ్మ డైలాగులు. ఆనందా, నువ్వా? ఏంటక్క బావగారితో ఏదో రాయిస్తున్నావు? అదేంటంటే. అదేంటి, ఇదే క్వశ్చన్ మేము అడిగితే ఉష్ సైలెన్స్ డోంట్ డిస్టర్బ్ అన్నావు. అమ్మ అడిగితే ఆన్సర్ ఇస్తున్నావు. తను వేరు, మీరు వేరు. అంటే ఆవిడ వేరు, మేం వేరా? మాకేంట్లో ఐడెంటిటీ లేదా? మీరేమైనా అనుకోండి. ఇంతకీ ఆ లిస్ట్ ఏంటో చెప్పనే లేదక్క? 7 వారాల నగలిష్టమ్మా. ఏడు వారాల నగలా? ఎవరికి పెద్దమ్మా, నీకా? నాకు దేనికిరా? అవి వేసుకుని నేను ఫోటోలు తీయించుకోవాలా? మళ్ళీ మీ పెదనాన్న ముందు పెళ్లి చెప్పులకు కూర్చోవాలా? ఇది మా కోడలి కోసం అమ్మా. ఎలాగూ దర్శన్కి పెళ్లి చేస్తున్నాం కదా, ఆ వచ్చే కోడలి కోసం 7 వారాల నగలు చేస్తున్నావానందా? నాకు కొడుకు కోడలున్నా లేనట్టే. ఏంటండి, అసలు వాడు ఊసే ఎత్తకుండా ఉండలేరా మీరు? మనల్ని కాదనుకుని వెళ్లిపోయిన వాడు మనకి కొడుకే కాదు. తల్లి మాటకి తల వంచి ఆనంద చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడే వీడు. వీడండి మన కొడుకు. మరి ఆ షాప్ యానివర్సరీ అయిపోయిన తర్వాత కదక్క పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంది.
అలాగే అమ్మా, ఆ సంబంధాలన్నీ అప్పుడే చూద్దు. కాకపోతే మేము ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఇప్పుడే చేసేసుకుంటాం. అన్నట్టు మనకి చేనేత బట్టలు నేసే వాళ్లతో బంగారు తీగలతో పట్టు చీర నేయిద్దామానందా. ఆ చీర కట్టుకొని అమ్మాయి పెళ్లి పీటల మీద కూర్చుంటే సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చి పీటల మీద కూర్చున్నట్టు దగదగా మెరిసిపోవాలి. అయితే దర్శన్ పెళ్లికి ఆనందకి పిల్లని చూసే పని తప్ప వేరే పని లేదన్నమాట. అంతే కదా తమ్ముడు. హలో సమీరా, హాయ్ దర్శ్. నేను షాప్కి బయలుదేరుతున్నాను. అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. నువ్వు వచ్చేసాయి. ఓకే. సరే అమ్మా, నేను షాప్కి వెళ్తున్నాను. మీరు కూడా వచ్చేసేయండి. చూసారా దర్శన్కి కాబోయే భార్య కోసం 7 వారాల నగలు చేయిస్తున్నామని ఆ అమ్మాయి టాపిక్ ఎత్తేసరికి సిగ్గుతో జారుకుంటున్నాడు. నాన్న, అదేంటి, నేను పొద్దున్నే కాఫీ ఇచ్చాను కదా, నువ్వు మళ్ళీ ఇస్తున్నావేంటమ్మా? కన్ఫర్మ్ అమ్మా, దీనికి మతి మరుపే. రాత్రి నీకు వెళ్ళేటప్పుడు గుర్తు చేయమని అన్నాను కదా, ఇక గుర్తు చేయాల్సిన అవసరం లేదే. నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి. నిన్ను డాక్టర్కి చూపించి అట్నుంచటు నేను కోర్టుకు వెళ్తా. మతి మరుపు ఎవరికి వచ్చి కూర్చోలేదు ఇక్కడ. మాట్లాడితే చాలు మతి మరుపు అని కొత్త పాట మొదలు పెట్టారు. మేడం గారు ఇంకా నిద్ర లేవలేదా? లేస్తుందిలే అమ్మా. ఎప్పుడు? లంచ్ టైంకా? అనన్య, అనన్య లే. నిన్నేనే. రోజు బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోవడం అలవాటైపోయిందే నీకు. లేవే. అనన్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.